మూడేళ్లలో 1 కోటి మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ పునరుద్ఘాటించారు. హైదరాబాద్ బేగంపేటలో ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ఆధ్వర్యంలో రూమన్ టెక్నాలజీ సంస్థ ఏర్పాటు చేసిన నైపుణ్య శిక్షణ సంస్థను ప్రారంభించిన ఆయన నైపుణ్య శిక్షణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో పీఎంకేవీవై ద్వారా 164 సంఘటిత అసంఘటిత రంగాల్లో నిరుద్యోగులకు శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. గత యూపీఏ ప్రభుత్వం ఉపాధిపై సరైన దృష్టి పెట్టలేదన్న దత్తాత్రేయ దేశంలోకి పెట్టుబడులను ఆకర్షించి ఉద్యోగ ఉపాధి కల్పన ద్వారా యువత జీవితాల్లో వెలుగులు నింపేలా ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని వివరించారు. యూపీఏ ప్రభుత్వం ఇవాళ అనేక విధాలుగా విమర్శిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ, నేను అడుగుతా ఉన్నాను, మీ ప్రభుత్వంలో మీరు ఇచ్చినటువంటి ఒక శిక్షణ 2,80,000 సంవత్సరానికి 2,80,000, కానీ నేను 2 సంవత్సరాల్లో 20 లక్షల ట్రైనింగ్ ఇవ్వాలని నేను అప్రెంటిస్ అమెండ్మెంట్ యాక్ట్ లో రూపొందించాను. దీనిని రేపు 50 లక్షల వరకు, 1 కోటి వరకు కూడా దీన్ని పెంపొందింపజేయాలని కృషి చేస్తున్నాము.